రాముల్ నాయక్ గారు మాట్లాడారు. ఏమని మాట్లాడిండు? నేను చెప్పింది కాంగ్రెస్ ఎమ్మెల్సీ అయిన రాముల్ నాయక్ గారికే నేను తను చెప్పిన మాట మీద ఉండాలి. ఏమని చెప్పిండు? కౌశిక్ రెడ్డికి ఇట్లా నిరూపిస్తే నేను గుండు కొట్టుకుంటా అని చెప్పిండు. నేను నిల్చొని అని అన్నాడు. ఎస్, ఇవాళ నేను ప్రూవ్ చేస్తున్నా, ఆయన మాట మీద ఆయన నిలబడాలని నేను కోరుతున్నాను. ఇది చూడండి, పబ్లిక్ వాళ్ళది. నేను ఇది వెబ్ నుంచి తీసింది, నేను ఎక్కడ కూడా చేయలేదు. 206 స్టేట్ ర్యాంక్ రాలేదు అని టీఎస్పీసీ చెప్తా ఉంది. పూర్తి చిత్త అబద్ధము. ఇవాళ వాళ్ళ వెబ్ నోట్లో స్టేట్లో 206 ర్యాంకు ఇవాళ ఎమ్మెల్సీ రాముల్ నాయక్ గారి కోడలకు వచ్చిందని వాళ్ళే ఆన్లైన్ నెట్లో పెట్టిర్రు. ఈ జూమ్ చేసి మీరు చూపించవచ్చు. మల్టీ జోన్లో ఎస్టీ కేటగిరీ మల్టీ జోన్ 1లో నంబర్ 1 ర్యాంక్ వచ్చిందని నేను చెప్పిన, ఆయన రాలేదు అని చెప్పిండు. ఇది చూడండి, వాళ్ళు పెట్టిన దాంట్లో ఇక్కడ మీరు చూడొచ్చు. ఇది రాముల్ నాయక్ కోడల్ గారి హాల్ టికెట్ నంబర్. ఇవ్వండి ఇక్కడ వాళ్ళ మార్క్స్. ఇక్కడ ఎస్టీ కేటగిరీలో చూడొచ్చు. ఇవ్వండి స్టేట్ ర్యాంక్ వచ్చిన దాంట్లో ఇక్కడ మీరు చూడొచ్చు 206 స్టేట్ ర్యాంక్ ఉంది. ఇలా మల్టీ జోన్లో ఇక్కడ ఉన్నది ఫస్ట్ ర్యాంకు. వాళ్ళు ఇచ్చింది, నేను తయారు చేసింది కాదు. ఇది వాళ్ళ సైట్ నుంచి డౌన్లోడ్ చేసిన డాక్యుమెంటు. మరి ఖచ్చితంగా ఆయన మాట మీద ఉండాలి.